కూరగాయలు వస్తువుల కోసం సంతకు వెళ్లడం మనకు తెలుసు. కానీ పెళ్లి సంబంధాల కోసం ఏకంగా ఒక పెద్ద పెళ్లిళ్ల సంత జరుగుతుందనే ముచ్చట మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్న చైనాలోని షాంఘై నగరంలో ఉన్న పీపుల్స్ పార్క్ లో ఈ విచిత్రమైన మ్యారేజ్ మార్కెట్ ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. గత 25 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఈ మార్కెట్ కు యువతీ యువకులు రారు. కేవలం వారి తల్లిదండ్రులు మాత్రమే వస్తారు. కెరియర్ బిజీలో పడి పిల్లలు పెళ్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో ఎలాగైనా వారికి మంచి జోడిని వెతకాలని పేరెంట్స్ ఇక్కడికి పోటెత్తుతారు. వాళ్ళు తమ పిల్లల వయసు, ఎత్తు, చదువు, ఉద్యోగం, జీతం మరియు ఫోన్ నెంబర్లతో కూడిన బయోడేటా కాగితాలను ప్రింట్ చేసి తీసి పార్కులోని చెట్ల కొమ్మలకు, గోడలకు, ఆఖరికి రంగురంగుల గోడలకు క్లిప్స్ పెట్టి వేలాడదీస్తారు. ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే పార్కుకు వచ్చిన మిగతా తల్లిదండ్రులు ఆ ప్రొఫైల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ నడుస్తారు. ఒకవేళ తమ పిల్లల ఈడుకు సరిపోయే సంబంధం కనిపిస్తే వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. రెండు వైపులా పెద్దలకు నచ్చితే ఆ తర్వాత అబ్బాయి అమ్మాయి వ్యక్తిగతంగా కలుసుకొని డేటింగ్కి వెళ్లేందుకు, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. నేటి డిజిటల్ కాలంలో రకరకాల మ్యాట్రిమోనీ యాప్స్ ఉన్నప్పటికీ మోసాలకు తావు లేకుండా పెద్దలు స్వయంగా చూసి విచారించి కుదిర్చే సంబంధాలు కావడం వల్లే ఈ వినూత్న మార్కెట్కు రోజురోజుకి క్రేజ్ పెరుగుతోంది.